ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? 100% పవన్ కళ్యాణ్ వస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే కొంచెం ఏదో అందరూ చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తే వాళ్ళకి చేస్తారని ఇది అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశారు కదా, ఇప్పుడు అనుకున్న అన్ని సీట్లు కూడా రాలేదని చెప్పేసి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? ఏదన్నా కొంచెం సపోర్ట్ ఉండాలి కదన్నా. దేంట్లోనే ఎదగాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే కానీ ఎదగలేము. సో దానివల్ల పొత్తు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు కాబట్టి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే గెలిస్తే, ఇప్పుడు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో, పోయినసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అనుకుంటున్నారా? 100% అన్న. ఎందుకంటే మాది పక్కనే పిఠాపురంకి ఒక 15 కిలోమీటర్స్ అంతే. పక్కాగా మాదైతే వేరవరం అనమాట. పక్కగా 100% తోట నరసింహ గారు పక్కాగా పిఠాపురం అందరూ కూడా యూత్ అందరూ. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? పోయినసారి ఓడిపోయారు కదా, ఈసారి వస్తాయన్న, వస్తాయి, పక్కాగా వస్తాయి. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం సార్. మేమైతే ఏపీలో బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. కాకపోతే ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఉండమన్నమాట. ఎందుకంటే మంచిదానికి చెడ్డదానికి ఆయన కొద్దిగా మన చేస్తానన్న బలహీన వర్గాలలో సహాయం చేస్తానని కూడా చెప్పుకున్నారు కదా, మరి దాని కొరకు మేము ఆశపడి ఉంటున్నాం. అంటే కాంగ్రెస్ కూడా బాగానే చేస్తుంది బాగానే చేస్తుంది, గతంలో బాగానే చేసింది అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిస్థితులు అంటే ఆ కాంగ్రెస్ సంగతి మేము 100 సంవత్సరాల నుండి చూస్తున్నాం సార్. దాన్ని మేము చూస్తున్నాం కానీ మాకేమంత అవగాహన లేదు. మాకు ఏం డబ్బులు కూడా ఇవ్వరు వాళ్ళు. సామాన్యంగా ఏదో అతుతూచి చేస్తారు వాళ్ళు. కాకపోతే బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వ్యవసాయదారులు కూడా మంచి చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు ఆయన 2,60,000 రూపాయలు ఇస్తున్నాడు వ్యవసాయాలకు. ఇంకా దాన్ని మంచి కల్పిస్తున్నాడు అనమాట. ఇది మాకు ఉపయోగంగా ఉండేది అంటున్నాను కూడా మేము నమ్ముతుంటున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన ఇన్ని రోజుల్లో పాలన ఎలా అనిపిస్తుంది మీకు, కాంగ్రెస్ పాలన? ఇంకా చూడండి కదా సార్, ఇప్పుడు అన్ని వాగ్దానాలు అయితే చేశారు, యొక్క న్యాయపైస మాత్రం ఇవ్వడం లేదు, వాళ్ళు అన్ని సహకరించడం లేదు. ఇప్పుడు ఏం చేశారు సార్? అది ఆడవాళ్ళకి అన్ని బస్సులు పెట్టుండే అంతే. ఇంకా దానికి మించి ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు రైతు బంధు అంటే రైతు బంధు కూడా సమంగా ఇస్తలేరు. రెండవది వాళ్ళు చెప్పాలంటే అన్ని చెప్తారు కానీ ఇవ్వడం లేదు. స్త్రీలకు అన్ని స్త్రీలకే ఇచ్చింది అనమాట. ఆ సిలిండర్ అంటే సిలిండర్ లేదు, ఏం లేదు. ఏముందండి ఇంకా అలా. ఇప్పుడు నాకైతే ఏమంత అంత పర్ఫెక్ట్గా లేదు అని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణ ఉన్నప్పుడు మాకు అన్ని సౌకర్యాలతో మంచిగా నడిపిస్తుండే ఆయన. ప్రధానికి వ్యవసాయదారులకైతే ఇప్పుడు 6 నెలలు వచ్చిందంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంది. వీళ్ళు ఎక్కడంటే ఇంతవరకు ఇంకా డబ్బులు లేవు. అది ఇంకేంటంటే మళ్ళీ రెండోసారి ఇచ్చుకోవడం కూడా అవుతుంది. మళ్ళీ ఏడుందండి ఇంకా ఇది ఒక పాలన అంటే రాసారు దీన్ని. చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా సమాజం ఎంత. ఇప్పుడు వ్యవసాయదారులు అయితే ఇప్పుడు చేనులు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం నీళ్ళు పంపిస్తున్నాయి, 2 లక్షలు నింపుతుంది. ఇప్పుడు అది ఇది వంటి చేనులన్నీ మొత్తం ఎండిపోతున్నాయండి. ఎవరు రక్షించేది ఎవరు? మాకెవరు సహాయం చేస్తారు చెప్పండి? నేనైతే 2-3 ఎకరాలు వేసేసినాను నేను. మరి అంతా ఎండిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఎవరు ఇస్తారు మాకు డబ్బులు? సాయం చేసినట్టే ఒక 2,000-3,000 కానీ ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఏమి ఇస్తామండి? మేము 100,000 రూపాయలు పోతున్నాం. గత ప్రభుత్వం మంచిగా అనిపించింది, ఈ ప్రభుత్వం చూడండి సార్, మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వం చాలా మేలు మాకు. అన్ని నీళ్ళు ఇస్తుంటే మాకు కరెంటు కానీ ఫ్రీ ఏది లేకుండా అంత మనకు అన్ని సౌఖ్యంగా నడుస్తుండే. ఇప్పుడు చూసినంటే అంత అన్ని ఇబ్బందులే. ఇప్పుడు మేము వ్యవసాయం మీద బతుకుటోళ్ళం అండి. ఇప్పుడు ఆ చీరలన్నీ ఎండిపోతేనే మరి ఏం చేయాలి అప్పుడు? అలాంటప్పుడు అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా దారుణంగా చేయవచ్చు కూడా నాకైతే ఇట్లా అనిపిస్తుంది. మాకు మొట్టమొదటిసారిగా ఈ విధంగా చేసినట్టు ఇంకా రాబోయే దినాల్లో ఇంకేం చేస్తారండి? ఇంకా ప్రాజెక్టులే అదిలే ఉన్న కాళేశ్వరం అది పోయింది ఇది పోయింది అనుకుంటా, నీళ్ళు తోడేయకుండా చెల్లు నింపకుండా ఊరుకుంటే ఎట్లాంటి నాకు అర్థం కాదు. ఇది ఒక పాలన అంటారా అండి? చేయాలి, మీరు కూడా పాలన చేసుకుంటే మాకు అభ్యంతరాలే. కాకపోతే అందరికి సౌఖ్యంగా అందరికి యోగ్యంగా ఉంటేనే బాగుంటుంది కదా. ఏం లాభం చెప్పు? మేము ఇప్పుడు సన్నాసులాగా తిరుగుతున్నాం అనమాట. చెల్లు ఎండిపోయినా ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు మాకు ఇస్తారు? ఎవరు ఇస్తారండి మాకు? ఏం సహాయం చేస్తారంటే నాకు అర్థం కాదు. మేము ఇప్పుడు ఎకరకు మేము చిన్నగా 50,000 పెట్టుబడి పెట్టినాం. మాకేం వస్తుందండి అలా? ఎవరు 10 ప్రభుత్వం ఈ పట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా పట్టించుకొని ఏమన్నా చేస్తే ముందుగా బాగుంటుంది అనుకుంటున్నారు? పట్టించుకునే నాదుడే లేకపోతే ఏం చేస్తామండి? కార్యకర్త కానుంచి మొత్తం డీలర్లే వాళ్ళు చెప్పాలంటే. ఈ ప్రభుత్వంలో అంటే కార్యకర్త కానుంచి మొత్తం లాయర్లు వాళ్ళే పెత్తనం చలాయించుకుంటూ ఉండిపోతుంటే మమ్మల్ని కూడా చూసారండి. ఇక్కడ ఓన్లీ బస్సులకు మాత్రం ఆడవాళ్ళకు ఇచ్చేసారు. వాళ్ళు చికలు పట్టుకొని తన్నుకుంటున్నారు. ఇంకా మేము అనుకునేది ఒకటి ఉంది అంతే, అంతకంటే వేరేమి లేదు.